ఇక్కడ మన కవితారెడ్డి గారు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది సందీప్ గార్డెన్ లో. దీనికి వచ్చిన మన ఇన్ఛార్జ్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మన పెద్దలు మన గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారికి మరియు మహేష్ గారికి మరియు మన కడు కర్ణాటక గారికి మానాల మోహన్ గారికి మరియు గవర్నర్ కేశవరెడ్డి గారికి దిల్లీబాయి గారికి మరియు రత్నాకర్ గారికి చోటుబాయి గారికి రాజరెడ్డి గారికి మరియు సోదరిపల్లి మన సుజాత గారికి శోభా గారికి ప్రవీణ్ గౌడ్ గారికి మా సోదరి మనులందరూ వెళ్తూ కూర్చున్న రేవతి గారికి జగన్ గారికి ఉషా గారికి సుజాత గారికి విజయలక్ష్మి గారికి ఇక్కడ వచ్చిన మా అక్కచెల్లెళ్ళకి పత్రికారులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి చూసి. మనకు ఏదైనా మహిళలతో సాధ్యమైనది అవుతాగా మహిళలు ఏ తచ్చుకుంటే అదైతుంది, ఎవరిని ఎక్కిద్దామో ఎవరిని దించేద్దాం అన్న ఉద్దేశంతో మీ అందరూ తెలిసిన విషయం. సీఎంగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసినాం అవునా కదా. ఫస్ట్ ఉచిత కరెంట్ ఇచ్చింది మన కాంగ్రెస్ గవర్నమెంటే. మహిళలకు మాత్రము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఎన్నో వడ్డీ లేని రుణాలు ఇచ్చినామా లేదా? వడ్డీ లేని రుణాలు ఇచ్చినామంటే కాంగ్రెస్ పార్టీ మహిళలు ఎవరి కారణాల మీద వాళ్ళు మహిళా సాధికారత సాధించిందంటే మన కాంగ్రెస్ ప్రభుత్వాలే. కాంగ్రెస్ అంటే చాలా గొప్పది. ఎందుకంటే మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పార్టీ పేదల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చేయించే పార్టీ. కాబట్టి మీరందరూ ఈరోజు మన జీవనన్న మన అభ్యర్థిని మచ్చలేని నాయకులు జీవనన్న చాలా వ్యవసాయంలో కూడా అన్ని పర్ఫెక్ట్ గా మహిళలకు ఏం కావాలా చాలా మహిళా పక్షపాతి. కాబట్టి మనమందరం చేతులు 9వ తారీఖు రోజు ఓటేయాలా. మన నిజామాబాద్ నుంచి 1 లక్ష జగన్ ఇవ్వాలని నేను మా అక్కడికి కోరుతున్నా. ఎందుకంటే ఏదైనా ఈరోజు గవర్నమెంట్ మీకు అదొకటి చెప్తా. 10 సంవత్సరాలు మనకి ఏదైనా అయిందా అమ్మ? మీకు ఎవరు ఇంగ్లీష్ డబ్బులు పెట్టుకొని వచ్చినాయా అని అడుగుతున్నా. రేట్ పెట్టుకొని వచ్చినాయా అని అడుగుతున్నా. అందుకనే మన గవర్నమెంట్ రాగానే మీకు ఇల్లేని అవునా ఏది రాలేదు. కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళకి సరిపోలేదు. 10 లక్షలలో వాళ్ళకి ఎక్కడ కూడుదల ఉంటే అక్కడ కష్టాలు మీ అందరూ తెలుసు. ఎక్కడ టీవీ చూస్తున్నారు కాబట్టి ఎవరెక్కడ తిరిగేదో తెలుసు. అందుకనే మీకు ఎవరైనా ఇల్లు లేని వాళ్ళకి మీరు అన్ని అప్లికేషన్స్ ఇవ్వండి. తప్పకుండా జీవన వచ్చిన తర్వాత మీ అందరికీ ఇచ్చి 5 లక్షలు తప్పకుండా ఇస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనము గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు 6 స్కీమ్లు 5 స్కీమ్లు ఇంప్లిమెంటేషన్ చేశారు. కాబట్టి ఫస్ట్ మా అక్కచెల్లెలకు ఉచిత బస్సు ఇచ్చిన ఘనత అంటే మన కాంగ్రెస్ పార్టీ. అందరికీ కారణం లేదు. మా అక్కచెల్లెలు తల్లిగారి పోవాలన్నా టెంపుల్స్ వెళ్ళాలన్నా మనకు బస్సు కావాలనేసి ఉచిత బస్సు పెట్టింది సోనియామ్మ. మీకు బుద్ధి వెళ్ళాలా? గతంలో కూడా మన ఇందిరా గాంధీ గారు ఇందిరమ్మ రాజ్యం పెట్టారు. అప్పుడు పువ్వులు పుట్ట ఇల్లు ఇచ్చింది మన ఇందిరమ్మని. ఇందిరమ్మ ఇస్తే బట్టలు ఇందిరమ్మకి డబ్బులు ఇద్దరు అవునా కాదా? ఇందిరమ్మ ఇల్లు అంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాల ఇల్లు అయిపోయింది. కాబట్టి మనమందరూ కలిసి గట్టుగా చేతి ముందుకు ఓటేయాలి. 6 గ్యారెంటీ స్కీమ్ లో 500 ఫ్రీగా వస్తుందా అమ్మ? మీకు 500 ఫ్రీగా వస్తుందా? రాని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి, వెబ్లో తీసుకోండి. అది ఏంటంటే మీకు 200 యూనిట్లు కూడా ఫ్రీ, ఉచిత కరెంట్. ఇవన్నీ మన పేదల పార్టీ పేదలకు ఇచ్చే పార్టీ. మరి మీకు పెన్షన్ 2,500 వస్తున్నాయి అందరికీ. ఇప్పుడు మీకా వేడి కావాలనే కానివ్వండి, ఇంటికి ఆడపిల్లలే కానీ విలేజ్కే కానీ ప్రతి ఒక్కరికి 2,000 పెన్షన్ వస్తుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్ని వస్తుంది. ఎలక్షన్ 13వ తారీఖు కాగానే తప్పకుండా వస్తుంది. మీరందరూ చేతి గుర్తుకు ఓటేయాలనేసి నేను మా అక్కడ
ఇది జరగాల్సిన ఉద్దేశం